తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2024 సంవత్సరం నవంబర్ మాసం మిథున రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. ఓవైపేమో వ్యయస్థానంలో 12వ స్థానంలో బృహస్పతి. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం శుక్ర సంబంధమైనటువంటి స్థితి. జీవితంలో కొన్ని కఠినమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఈ కఠినమైనటువంటి పరిస్థితులు ఎదురవటంలో కూడా 2 రకాలు. మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా సానుకూలవంతమైనటువంటి స్థితి రాక కష్టాలు కన్నీళ్లు మనకు ఎదురవుతూ ఉండటం. కానీ మిథున రాశి వారి యొక్క జీవన గమనంలో ఒక విచిత్రవంతమైనటువంటి సందర్భాన్ని మనం చూడబోతాం. మనకుగా పరిస్థితులు అన్నీ కూడా అనుకూలవంతంగా ఉన్న వాటిని కఠినతరంగా మార్చుకోవటం, కొన్ని పరిస్థితుల నేపథ్యంలో కోపం చేతనో ఉద్దేశపూర్వకమైనటువంటి భావోద్వేగాల్ని నియంత్రించుకోలేకపోవటం వల్లనో మీకు మీరుగా కొన్ని కష్టాలని కొని తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకో కొన్ని విషయాల్లో ఏర్పడుతున్నటువంటి భావోద్వేగ సంబంధమైనటువంటి పరిస్థితుల వల్ల భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, కుటుంబ సభ్యుల మధ్య అవ్వచ్చు, తగాదాలకు దారి తీసే అవకాశం ఉంది. నేను సంతోషకరంగా ఉన్నాను, నా జీవితం చాలా బ్రహ్మాండంగా ఉందని మనం అనుకోవటమే తప్ప ఒంటరిగా కూర్చుంటే కళ్ళెమ్మటి నీరు కాల్చేటువంటి మానసికమైనటువంటి సంఘర్షణలు అధికమవుతూ ఉంటాయి. దీనికి వేరొకరు ఎవరు కూడా కారణం కాదు. ఏదో రకంగా భావోద్వేగాల్ని నియంత్రించుకోలేకపోవటం వల్ల కొన్ని సమస్యల్ని మనంగా సృష్టించుకుంటాం. ప్రత్యేకించి ఎప్పుడైతే మన మనసు బాగోదో, భావోద్వేగాలు అధికమవుతూ ఉంటాయో, వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల పట్ల ఏకాగ్రతను మనం పెట్టలేకపోతాం. దీనివల్ల మీ వృత్తి ఉద్యోగం లేదా వ్యాపారం ఈ విషయాల్లో విధి నిర్వహణ సరిగ్గా చేయలేకపోవటం వల్ల ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా మీకు సమస్యలు మొదలవుతూ ఉంటాయి. ఇది తీవ్రమైనటువంటి నిరాశకి నిస్పృహకి తావిచ్చేటువంటి అంశం. చేయాల్సినటువంటి విధి నిర్వహణ అనేది కూడా ఆలోచన లేకపోవటం, వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్ని కూడా సరిగ్గా నిర్వర్తించని కారణంగా ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. దీనివల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి సంతానపరమైనటువంటి విషయాల పట్ల మీరు ఎక్కువగా ఆలోచన చేస్తారు. వాళ్ళు వృద్ధిలోకి రావాలి, వాళ్ళు క్రమశిక్షణలో ఉండాలి, వాళ్ళకు సంబంధించిన విద్య ఉద్యోగం వివాహం బాధ్యతలు వీటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నటువంటి మీకు సంతానపరమైనటువంటి స్థితిగతుల్లో వాళ్ళ నుండి కూడా ఏదైనా వ్యతిరేకతలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అతి సర్వత్రా వర్జయేత్, ఏది కూడా అతిగా ఉంటే మనకు ప్రమాదమే. కొన్ని రకాలైనటువంటి కట్టుబాట్లతో కూడినటువంటి నిర్ణయాలతో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలను వాళ్ళు ఏకీభవించకపోవటం వల్ల కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మిథున రాశి జాతకులకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య భావోద్వేగాలను నియంత్రించుకోకపోవటం వల్ల కుటుంబపరమైనటువంటి అంశాల్లో సమస్యలు వస్తాయి, ఏకాగ్రత కోల్పోతారు. తత్కారణంగా విధి నిర్వహణ సరిగ్గా చేయని కారణంగా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. మరికొన్ని సందర్భాల్లో మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా, ఎంత గట్టిగా ప్రయత్నిస్తున్నా లాభం వస్తుంది, ఫలితం వస్తుంది, ఇక మనం అందుకోబోతున్నాం అనుకున్నటువంటి సందర్భంలో ఏదో తెలియని స్తంభన జరిగి ఆగిపోయినట్టుగా మీ దైనందిన జీవితంలో ఒక శుభ ఫలితం మీ జీవితాన్ని మార్చివేయగలిగినటువంటి ఒక గొప్ప అనుభవం ఇది చాలా దగ్గరగా వచ్చి మీ దైనందిన జీవితంలో మార్పు జరగబోతుంది, జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుంది అనుకున్నటువంటి సందర్భంలో అది అక్కడికక్కడ ఆగిపోయి కొంతకాలం స్తంభించబోయేటువంటి అవకాశం ఉంది. దీని పట్ల తీవ్రమైనటువంటి నిరాశకి నిస్పృహకి కూడా లోనయ్యేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్థికపరమైన అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితం వీటికి సంబంధించినటువంటి స్థితిగతుల నుంచే కాదు, ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. సమయానికి నిద్ర ఆహారాలు సరిగ్గా లేకపోవటం వల్ల జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. గొంతుకు సంబంధించినటువంటి స్వరపేటికకు సంబంధించి గ్రంథులకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, కొన్ని రకాలైనటువంటి అలర్జీలు
మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. ఎప్పుడైతే ఇబ్బందులు కలుగుతుంటాయో, ప్రతిబంధకాలు వస్తూ ఉంటాయో, ఆ సందర్భంలో దైవబలం అన్నటువంటిది మనకు చాలా ముఖ్యం. మనం కార్తీక మాసంలో ఉన్నప్పటికీ కూడా హరిహరులను ఇద్దరినూ కూడా సమానంగా చూడగలిగినటువంటి తత్వం ఉంటుంది. మనందరం కూడా విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి ఉసిరిక చెట్టు ఉన్నటువంటి చోట కార్తీక మాసంలో మనం వనభోజనాలు చేస్తూ ఉంటాం. విశేషంగా ఈ కార్తీక మాసంలో శివకేశవులకి భేదం లేదన్నట్టుగా ఏదైనా ఒక శనివారం పూట పరమేశ్వరుడి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారికి అభిషేక క్రతువును నిర్వహించండి. స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి మారేడు దళాన్ని గనక అర్పించి వస్తే జాతకంలోని సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోతాయి. అదే రోజు సాయంకాలం లేదా అదే సమయం తర్వాత పరమేశ్వరుని సందర్శించినటువంటి తర్వాత ఆ విష్ణుమూర్తి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి విష్ణుమూర్తికి తులసీ దళాలతో కట్టినటువంటి మాలని స్వామివారికి అందజేస్తే స్వామివారికి సర్వాభరణాలు ఇచ్చినటువంటి విశేషవంతమైనటువంటి ప్రీతి కలుగుతుంది. జాతకంలోని సమస్తమైన దుర్యోగాలు తొలగిపోతాయి. నరఘోష వల్ల, నరదిష్టి వల్ల, నరపీడ వల్ల, కొన్ని సందర్భాల్లో మీ భావోద్వేగాల వల్ల, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల నుండి, అది ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో సమస్యలు అవ్వచ్చు, ఆరోగ్యపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు, మీరు పొందే బాధల నుండి ఉపశమనం లభిస్తుంది. శివకేశవులను ఇద్దరినీ కూడా విశేషంగా కార్తీక మాసంలో పూజించండి. ప్రత్యేకించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుతున్న, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తున్న మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం తప్పకుండా కనిపించేటువంటి అవకాశం కనపడుతుంది. ప్రత్యేకించి విద్యార్థులకు చాలా అనుకూలవంతంగా ఉంది. ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత సాధిస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళకి అనుకూలవంతంగా ఉంది. రాజకీయ నాయకులకు పదవి యోగం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకు కూడా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కార్తీక మాసంలో హరిహరులకు భేదం లేదన్నట్టుగా మనం చేసేటువంటి ఇటువంటి పూజాది క్రతువులు అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతాయి. మీ జాతకంలో అద్భుతమైనటువంటి ఫలితాలని కూడా తప్పకుండా తీసుకొచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నట్టుగా మనం చెప్పచ్చు.